పోలీస్ కంప్లైంట్ అంటే సార్ ఇక్కడ అదే సార్ మేము ఉంటుంది, అదే సార్. అలాంటి కేసు పెట్టిన రోజు మేము తప్పు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం సార్. సాయిరూప్ ఇటు మీరు 7 ఏళ్లుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ గుర్తించలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అట్రాక్ట్ కావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి సెల్ఫ్ ఫండింగ్ తోనే సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు ఇప్పటి వరకు. అయితే 7 ఏళ్లుగా మీరు ఎన్టీఆర్ని కలవలేకపోయారు, ఎన్టీఆర్ మమ్మల్ని కలవలేకపోయాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఎన్టీఆర్ మీతో మాట్లాడాలని మాత్రమే ఈ కార్యక్రమానికి తెరతీశారా? లేదు అంటే దీని వెనక ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉందా? అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా విమర్శలు వస్తున్నది ఏంటంటే రాజకీయ విద్వేషాలు చెలరేగే విధంగానే వ్యవహరిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా కొనసాగుతుంది. అలాంటి ఇంటెన్షన్ మోటో ఏదైనా మీకుందా? స్పష్టంగా చెప్పేయండి. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగానే మీరు ఇందాక మాట్లాడారు. మరి ఎన్టీఆర్తో మాట్లాడితే ఈ సేవాయజ్ఞం ఆగిపోతుందా? లేదు ఈ సేవాయజ్ఞం కొనసాగాలంటే ఎన్టీఆర్ సహకారం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు మా అన్నకి మేము ఈ కాన్సెప్ట్ని ఇంకొకసారి ఎలాబొరేటివ్గా క్లియర్గా చెప్పుకొని అప్రోచ్ ఇదన్నా, లీగాలిటీస్ ఇవన్నా, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది, ఇంత స్పాన్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ చెప్పి ఒక సినిమా కథను ఎలా అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్గా చెప్తామో ఈ ఊరు అని అలాగే చెప్పి, అరే నువ్వు ఆపేరా నాకొద్దు అంటే ఒక టైట్ హక్ ఇచ్చి క్షమించన్నా నేను ఇబ్బంది పెట్టుంటే అని చెప్పి నేను అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. హలో సార్ నేను అదే అంటున్నాను సార్. కార్యాలయం ప్రకటన చేసిందంటే మాకు ఎక్కడ అఫీషియల్ గా ఒక లీగల్ నోటీస్ రాలేదు. నేను అదే చెప్తాను. నేను ఆ లెటర్ను అవమానించట్లేదు సార్. వినండి సార్. నేను ఆ లెటర్ను అవమానించట్లేదు. మాకు ఇందులో ఎంతవరకు ఆథెంటిసిటీ ఉంది, ఆయనకి మా గురించి ఎలాంటి విషయాలు చెప్పి లెటర్ వేయించారో మాకు డౌట్ ఉంది. నేను ఆ 4-5 పక్కనుండే వాళ్ళ పేర్లు చెప్పను సార్, ఎప్పటికీ చెప్పను. వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి. సార్ అదే కదా సార్ అంటుంది 2024. ఇందాక నా డేట్ కూడా చెప్పి ఆపేశారు, నాకు చెప్పనే లేదు. 2024 జనవరి 8న మన దేవరా సినిమా టీజర్ లాంచ్ అయిన తర్వాత రాత్రి ఎప్పుడు 9ంటికి ఒక ఫ్యాన్స్ కన్వీనర్, ఆయన కూడా, నేను ఆయన పేరు కూడా చెప్పను, ఇందాక మీరు అన్నట్టు సోకాల్ తిరుపతి కన్వీనర్ లాగా ఆయన కూడా ఒక ఫ్యాన్స్ కన్వీనర్. అమ్మ హీరో నిన్ను కలవాలనుకుంటున్నాడు, హీరో గారితో ఒకసారి నువ్వు మాట్లాడాలి, మీ నుంచి ఎంతమంది వస్తారో రెడీ అవ్వండి అన్నారు. ఓకే అన్నాను సార్. అమ్మ ఆనందపడ్డాను. ఓకే ఆయన చెప్పుకునే 2024 జనవరి సార్, ఇది 2 ఏళ్ల క్రితం అనుకున్నాం. టైం బీయింగ్ అటు నుంచి ఎటు రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, ఇంకంతా షట్ డౌన్. మేము ఎవరిని అడుగుతాం సార్? మళ్ళీ మాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆయన్నే అడుగుతాం. ఆయన అడిగితే ఇప్పుడు కాదమ్మా, తర్వాత ఇది అవ్వదులే, కష్టంలే, మాకు కుదరట్లేదు, ఇలాంటివి వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవాలు కూడా మాకు తెలియదు. మాకు అక్కడ ఏం చేయనా అటు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది నిజమో అబద్ధం కూడా మాకు తెలియదు. ఆయన చెప్తున్నారు. ఇక్కడ మాకేదో ఇది ఉందనుకోబాకండి సార్. అంటే అది ఎన్టీఆర్ నుంచి వస్తే నమ్ముతాం, ఆఫీస్ నుంచి వస్తే నమ్మమని కాదు. అసలు ఆయన చుట్టూ మా గురించి ఏం చెప్తున్నారని మా బాధ సార్. అంటే ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారని అనుకుంటున్నారు కదా మీరు. అంటే ఒక 3-4 ఆయన దగ్గరుండి చెప్తే వినేంత